హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సినీ చౌరస్తా. రీసెంట్గా రిలీజ్ అయిన సైంధవ్ మూవీ గురించి అయితే డిస్కషన్ చేసుకుందాం. సైంధవ్ ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి ఈ పేరు గురించి తెలుసుకుందాం. మహాభారత యుద్ధంలో అర్జునుడిని మినహాయించి మిగిలిన 9 పాండవులను ఒక్కరోజు పాటు అడ్డుకున్నవాడు సైంధవుడు. ఇలా పాండవులను నిలువరించి అభిమన్యుడిని చనిపోయేలా చేశాడు సైంధవుడు. సింపుల్గా చెప్పాలంటే ధర్మానికి అడ్డు నిలిచిన వాడే సైంధవుడు. అయితే ఈ సైంధవ్ మాత్రం అధర్మానికి అడ్డుగా నిలిచాడు. విక్టరీ వెంకటేష్ 2 హిట్లు కొట్టేసిన డైరెక్టర్ శైలేష్ కొలను వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమానే సైంధవ్. ఇది వెంకటేష్కి 75వ చిత్రం కావడం మరో స్పెషాలిటీ. మరి వెంకిమామ రికార్డ్ని సినిమాని శైలేష్ ఎలా తీశాడు? సంక్రాంతి బరిలో దీని సైంధవ్ హిట్ కొట్టాడో లేదో ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాం. దక్షిణ భారతదేశంలోని చిత్రప్రస్థ అనే సిటీలో పెద్ద కార్టెల్ని రన్ చేస్తూ ఉంటుంది ఒక బ్యాచ్. ఈ కార్టెల్ అంటే ఏం లేదు, అమాయకులైన కుర్రాలను వైలెంట్ గేమ్స్కి బానిసలు చేసి యూత్లకు శిక్షణ ఇచ్చి గన్స్ ఎలా వాడాలో నేర్పించి ఉగ్రవాదులకు సప్లై చేయడమే వీరి లక్ష్యం. మన హీరో సైంధవ్ వాళ్ళని కాపాడడానికి ట్రై చేస్తుంటాడు. మరోవైపు సైంధవ్కి ఒక కూతురు కూడా ఉంటుంది. ఆమెకి ఒక డిసీజ్ అనేది వస్తుంది అనమాట. దానికి ఒక ఇంజెక్షన్ కావాలి. దానికి రేటు 17 కోట్లు. ఆ 17 కోట్లను సంపాదించడానికి ట్రై చేస్తాడు. ఆ డిసీజ్ బారిన పడిన వారు 300కు పైగా పిల్లలు ఉన్నారని తర్వాత తెలుస్తుంది. అయితే వీళ్ళందరికీ కాపాడాలని అనుకుంటాడు. సో ఎట్లా చేసినాడు, ఏం కథ అనేదే ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ అనమాట. ఈ మూవీలో ట్విస్ట్లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అవేమి ఉండవు అనమాట. యాక్టింగ్ విషయానికి వస్తే వెంకీ ఇరగదీసేసిండు. ఎమోషనల్ సీన్లలో ఏడిపించిన వెంకీకి కొత్త ఏం కాదు. కానీ ఇందులో కొన్ని సీన్లలో వెంకటేష్ని చూసినప్పుడు ఆడియన్స్కి తెలియకుండానే గుండె బరువెక్కుతుంది. యాంగ్రీ మ్యాన్గా కనిపిస్తూనే తలడిల్లిపోయే తండ్రిగాను ఒదిగిపోయారు. ఇక ఈ సినిమాలో మరో హైలైట్ ఏంటంటే నవాజుద్దీన్ సిద్దికీ నటన. అబ్బా, మామూలు యాక్టింగ్ కాదు. బాలీవుడ్లో ఇప్పటివరకు ఎన్నో గొప్ప పాత్రలు చేసిన నవాజుద్దీన్ ఇదే తొలి తెలుగు సినిమా. ఇక దీనికి ఆయన ఓన్ డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు. సినిమా మొదటి నుంచి చివరి దాకా నవాజుద్దీన్ బాగా ఆకట్టుకున్నారు. డైలాగ్ డెలివరీ కానీ, ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా భయపెట్టడం కానీ, ఇలా ప్రతి సీన్లో తన యాక్టింగ్లో టాలెంట్ చూపించేసినాడు. ఇక ఈ సినిమాలో కామెడీ ప్రయోజనం కూడా నవాజుద్దీనే చూసుకున్నాడు. ఎవరినైనా తిట్టేటప్పుడు బ్యాడ్ స్టాక్స్ అంటూ క్రికెటర్ని వాడేశారు. ఇంకా మను పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ సరిగ్గా సరిపోయింది. వెంకటేష్ పాపతో ఎమోషనల్ సీన్లలో బాగా నటించింది. ఇక డాక్టర్ పాత్రకి ఉన్నంత పరిధిలో రుహాని శర్మ కూడా బాగా న్యాయం చేసింది. ఇంకా వెంకీ ఫ్రెండ్ మానస్ పాత్రలో తమిళ హీరో ఆర్య కనిపించాడు. ఆర్యకి అయితే చాలా తక్కువ స్కోపే అనిపించింది. 2-3 ఫైట్ సీన్లు మాత్రమే కనిపించిండు. ఇక నవాజుద్దీన్ గర్ల్ ఫ్రెండ్ జాస్మిన్ క్యారెక్టర్లో ఆండ్రియా చాలా స్టైలిష్గా అండ్ బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకా చివరిగా వెంకటేష్ కూతురు గాయత్రి బేబీ సార్ నటన అందరినీ ఆకట్టుకుంది. చిన్నారి యాక్టింగ్ చాలా రోజుల వరకు మనకి గుర్తుండిపోతుంది. మొత్తానికి సైంధవ్ అయితే వెంకీ ఫ్యాన్స్ బాగా నచ్చింది. కామన్ ఆడియన్స్ని ఆకట్టుకుంటుంది. వైలెన్స్, బ్లడ్ సీన్లో డోస్ కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్య ప్రతి సినిమాలోనే ఇవి కామన్ అయిపోయినాయి. సో మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.75. ఇది ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.